శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి ఒక 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అలాగే మరి సుమారుగా 5, 6, 7 తారీఖుల్లో పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో ఈ తులారాశి వారికి ఏర్పడడం అనేది ఒక విశేషం ఈ వారంలో జరిగే గోచార ఫలితాల్లో. అయితే ఎప్పుడన్నా అష్టమ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా తన ఫలితాన్ని మంచి కానీ చెడు కానీ సడన్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది శుభగ్రహం అయినప్పుడు ఆ ఫలితం అన్నది చాలా సున్నితంగా, మెత్తగా, అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే పాపగ్రహం అయినప్పుడు దాని యొక్క పరిస్థితి కొంత తీవ్రంగా, సడన్గా ఉండే అవకాశం ఉంది. సో అది అష్టమ స్థానంలో పాపగ్రహ ప్రభావాల వల్ల యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఆకస్మిక సంఘటనలు, లేదంటే ఏదైనా ఆకస్మికంగా శిక్షలు పడడం, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, తీర్పు వ్యతిరేకంగా రావడం, ఇటువంటివి పనిష్మెంట్లు అయి వస్తూ ఉంటాయి అన్నమాట. అష్టమంలో పాపగ్రహాలు ఉంటాయి. శుభగ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే సంతోషకరమైనటువంటి వార్తలు, జాతకుడు సడన్గా ప్రమోషన్ రావడం, వివాహం నిశ్చయమవడం, సంతానం కలగడం, సంతానానికి సంతానం, ఈ విధమైన శుభకార్యాలు, శుభవార్తలు వింటాం. ఏదన్నా సడన్గా జరుగుతుంటాయి. సో ఈ విధమైనటువంటి సడన్గా సర్ప్రైజ్ ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. దానికన్నా ముఖ్యంగా కుజుడు సప్తమ స్థానంలోకి ఈ నెల ప్రారంభం నుంచి సుమారుగా ఒక 40-42 రోజులు సప్తమ స్థానంలో అత్యంత బలవంతుడై రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంతో బలంగా ఉంటాడు. అంటే మనకి ఒక గ్రహం యోగకారకుడుగా ఉన్నప్పుడు కానీ, లేదా ఒక యోగాన్ని కలిగించే స్థితిలో జన్మజాతకంలో ఉన్నప్పుడు కానీ, వ్యక్తిగతంగా ఏర్పడినప్పుడు ఆ గ్రహం ఏ భావంలో ఉన్నా సరే తన మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, దాని కారకత్వాల వరకు. ఇక్కడ కుజుడు ఈ రాశి వారికి ధన సప్తమాధిపతి. ఒక విధంగా 2వ స్థానం అన్నది కుటుంబం, ధనం. సో అవి అనుకూలంగా ఉంటాయి. సప్తమం అన్నది ఏంటంటే భార్య, రిలేషన్సు, పబ్లిక్ వ్యవహారాలు, ఇవన్నీ కూడా సప్తమ స్థానం చెప్తుంది. జాతకుడు యొక్క పరపతి ఏ విధంగా ఉంది, అతని పబ్లిక్ ఇమేజ్ ఏ విధంగా ఉన్నదో సప్తమ స్థానం చెప్తుంది. సో మరి ప్రస్తుతం జాతకుడికి మరి ధనాధిపతి లగ్నాన్ని వీక్షించడం వల్ల, రాశిని వీక్షించడం వల్ల ధనలాభం వచ్చే అవకాశం ఉంది. మరి ఏ స్థితి ద్వారా వస్తుంది? భూముల ద్వారా, స్థిరాస్తుల ద్వారా, జాతకుడు వ్యక్తిగతంగా స్వయం కృషి ద్వారా, లేదా జీవిత భాగస్వామి ద్వారా, ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తున్నారో, ఇష్టపడుతున్నారో వాళ్ళ ద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి సహకారం, అలాగే ఒక విధమైన ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అయితే అష్టమం కూడా కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధనలాభానికి కారణం అవుతుంటుంది. రవి అష్టమంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులతో వ్యతిరేకత, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ ధనం కూడా, ప్రభుత్వ పథకం కూడా ఆకస్మికంగా రావచ్చు. శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి సౌభాగ్యయోగం కలుగుతుంది, అదృష్ట యోగం కలుగుతుంది. సడన్గా ఏదన్నా బహుమతి రూపంలో పుట్టింటి వారి నుంచో, ఇష్టపడిన వారి నుంచో, భర్త నుంచో సడన్గా సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్లో, అనుకోకుండా ఏదన్నా ఒక మంచి బంగారు వస్తువులో లభించే అవకాశం ఉంటుంది. ఇక గురువు ఉండడం వల్ల ఏంటంటే, ఇక గురువు ధనకారకుడు. అంటే ముఖ్యంగా సంతానం విషయంలో శుభవార్తలు ఇన్నిలా చేస్తుంటాడు. బుధుడు అక్కడ అష్టమంలో విద్యా విషయాల్లో, అంటే ఎవరైతే పరిశోధనా రంగంలో ఉన్నారో, ఉన్నత విద్యకు డబుల్ పీజీ కొరకు, లేదంటే ఉన్నత విద్యకు ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్లో సీటు కానీ, మెడికల్లో ఇంకా పైకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
ఒక జాతకంలో 6, 8, 12 భావాలు ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా మెడికల్ రంగంలో రాణించగలుగుతూ ఉంటాడు. మరి ప్రస్తుతం ఎవరైతే తులారాశి వారు ఈ వైద్య వృత్తిలో ప్రవేశిద్దామనుకున్నారో అటువంటి విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మరి పంచమంలో శని ప్రభావం వల్ల మెమరీ అంటే జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మరి పదే పదే దాన్ని బాగా బట్టి పట్టడం వల్ల జాతకుడికి కేవలం క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ మాత్రమే కనబడాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే 100% విద్యార్థులకి మంచి సక్సెస్, మంచి ఉన్నత స్థితి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో 2వ తారీఖు జూన్ నుంచి గురు మౌఢ్యమి పూర్తయిపోతుందంట. అంటే మౌఢ్య త్యాగం అవటం వల్ల ముఖ్యంగా ఫైనాన్స్ రొటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన అందరికీ కూడా ఈజీగా మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. అది కొంతవరకు బెటర్ అవుద్ది. అయితే ఈ వారంలో వస్తున్నటువంటి 5వ తారీఖున వచ్చినటువంటి మాస శివరాత్రి ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే శని యొక్క ప్రభావానికి లోనవుతున్నారో, అంటే ఇంచుమించుగా శని ఏ భావంలో ఉన్నా 12 రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఉన్న రాశి, వెనక రాశి, ముందు రాశి, తన దృష్టి, అలాగే ఇంచుమించుగా అందరికీ కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాబోయే మాస శివరాత్రి రోజు శివుని యొక్క అనుగ్రహం కోసం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి విధి విధానంగా పూజ చేయడం, వారిది అదే సమయంలో శివునికి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజు చాలా నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు శని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ 6వ తారీఖు అమావాస్య అవటం వల్ల ఆ రోజు ముఖ్యంగా శనీశ్వర జయంతి రావడం జరిగింది. ఇది చాలా రేరుగా, చాలా అభివృద్ధికరంగా, చాలా బాగుంటుంది. ఎవరైతే శని అనుగ్రహం కోసం కోరుకుంటున్నారో వాళ్ళు మరి ఈ 6వ తారీఖు వచ్చినటువంటి అమావాస్య రోజు మరి విధి విధానంగా మరి శనీశ్వరుడు యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం కానీ, వీలు కాని వారు శివాలయంలో దర్శించుకొని శివునికి ఒక 18 ప్రదక్షిణలు చేసి ఆ రోజు శనికి లేదంటే శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ రోజు కూడా మీరు వీలైతే నియమంగా ఉండడం, కంప్లీట్గా మరి విధి విధానంగా చక్కగా ఉంటే 100% మీకు మంచి ఫలితాలు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. సరే, ఈ గ్రహం ఈ వారంలో ఈ 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. శని స్వక్షేత్రంలో ఉండడం, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ కూడా మరి ఇది కామన్గా అందరికీ కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి రావడం వల్ల చాలా వరకు మరి ఫైనాన్స్ రొటేషన్ పెరుగుతుంది. కాబట్టి జాతకులకి అందరికీ కామన్గా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. అయితే ఖర్చులు కూడా అలాగే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో ఒక అవసరం నిమిత్తం జాతకులు తన స్థాయిని మించి ఖర్చులు పెడుతూ ఉంటారు. సో ఏదైనా ఇది ఒక అభివృద్ధికి చిహ్నం. కాబట్టి ఏదైనా ఈ వారంలో వచ్చే ఈ మాస శివరాత్రి, శనీశ్వర జయంతి జాగ్రత్తగా చేయడం వల్ల చక్కగా అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.